ఆమె ఇది ఒక విశ్వక్సేన్ గారి సునామీ అని చెప్పుకోవచ్చు. ఆయన పీక్స్ ఉందని అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ విశ్వక్సేన్ కెరీర్ అని చెప్పుకోవచ్చు అన్న. చాలా అంటే చాలా బాగుంది. కొత్త స్టోరీ చాలా కొత్తగా చూపించాడు. ఒక సింహం సీన్ ఉంటుందన్న, అది మాత్రం ఎలివేషన్ ప్యాక్ అయిపోతాం అందరం, అక్కడే కట్టి పడేస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న సినిమా మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడండి, చాలా బాగుంది. గామి మూవీ మాత్రం బాగుందన్న. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ మూవీస్కి ఎట్లుంటుంది అంటే 3 సాంగ్స్ 3 ఫైట్స్ పెట్టేస్తే అవన్నీ ఫైట్స్ అయిన సాంగ్స్ అయినా పక్క పెడితే అది కూడా బోర్ కొడతాయి. ఇలాంటి ఫిలిం ఇప్పుడు శంకరాభరణం కూడా ఫ్లాప్ అని చెప్పి ఇండస్ట్రీ హిట్ అయింది. ఇది కూడా ఇలాంటి ఫిలిమ్స్ కూడా మంచి ఫీల్ గుడ్ ఫిలిమ్స్, ఇలాంటి ఫిలిమ్స్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. చాలా బాగుంది మూవీ అయితే. మళ్ళీ ఇంకో ల్యాగ్ అంటే మన సాంగ్స్ ఉండే మళ్ళీ ఫైట్స్ ఉండే ల్యాగే అనిపిస్తుంది. ఇలాంటి డిఫరెంట్ మూవీస్ మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసినప్పుడు ఇంకో మంచి మంచి మూవీస్ వస్తుంటాయి. నాకు విజువల్ పరంగా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ మన పర్ఫార్మెన్స్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, విజువల్స్ పరంగా అయినా సరే చాలా బాగుంది. లాస్ట్ 20 minutes స్టోరీ అనేది రివీల్ ఉంటుంది. ఆ రివీల్ అయిన తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ పోతుంటుంది. బాగుంది. ఆమె సపోర్టింగ్ క్యారెక్టర్ చేసింది. హీరోయిన్ అని కూడా అనదు కానీ ఇంకో హీరో అంత బాగుంది. అవునవును, లుక్ మాత్రం చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఉన్నది. ఆయన ఎట్లయితే డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్, దానికి 100% ఇచ్చిండు విశ్వక్. మెయిన్గా చూసుకుంటే విజువల్స్ చాలా బాగున్నాయి. స్టోరీ పరంగా కూడా స్టోరీ ఇస్ ద కీ ఈ మూవీకి. మెయిన్ థింగ్ అయితే స్టోరీయే సినిమా మొత్తం ఉంటుంది. సో ఆ స్టోరీని బిల్డ్ చేయడానికి టైం తీసుకున్నా ఇలాంటి స్టోరీకి అలాంటి తీసుకోవాలి. కొంచెం పేషెన్స్గా ఉన్నా మీరు లాస్ట్ వరకు బాగుంటుంది. చాలా బాగుంది. అది సినిమాకి వెళ్ళి చూడండి. వెళ్ళి మీరు థియేటర్లో చూస్తేనే బెటర్. అది విశ్వక్సేన్ టెరిఫిక్. అసలు ఆ క్యారెక్టర్ చాలా చేశారు. ఏంటండి ఉందండి. అంటే మీకు మూవీలో ఎక్కడ ఇది పలానా చోట CGI తీశారు అని మీకు అసలు ఫీలింగే కలగదు. ప్రతి చోట మీకు అంతా రియల్ లొకేషన్లో షూట్ చేసినట్టే అనిపిస్తుంది. సో అంతా బాగుందండి.